నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతి అడుగు అభివృద్ధి వైపు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 45, 46 డివిజన్లో నూతన జనరేటర్లు ప్రారంభం. దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలి. విహెచ్పి నేత శ్యాంప్రసాద్ ముఖర్జీ డిమాండ్. ఈ నెల 5న విజయవాడలో హైందవ శంఖారావం విజయవంతం చేయాలని పిలుపు. కూటమి పాలకులు 6 నెలల్లో 1,19,000 కోట్లు అప్పులు చేశారు. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. సమాజంలో అన్ని వర్గాలకు నిరాశ మిగిల్చారని ఆవేదన. మహిళలు అన్ని రంగాల్లో ముందుంటారు. వాషన్ క్వీన్ గోలి శ్యామల ఘన స్వాగతం పలికిన కాకినాడ వాసులు. వేమగిరిలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఏర్పాట్లు. కదిలి వస్తున్న సినీ తారలు ఆనందోత్సాహాలతో మెగా అభిమానులు. పేద ప్రజల సంక్షేమంలో కానీ ఎన్నికల హామీలను అమలుపరిచే అంశంలో కానీ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడారు. డైవర్షన్ పాలిటిక్స్, కక్ష సాధింపు చర్యలు తప్పిస్తే ప్రజా సంక్షేమంపై పాలకుల దృష్టి సారించలేదని ధ్వజమెత్తారు. మంత్రిమండలి సమావేశంలో కూడా ఎన్నికల హామీలపై స్పష్టత లేదని పేర్కొన్నారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన పాలకుల నిజ స్వరూపానికి ఇది నిదర్శనమన్నారు. నెలలు గడుస్తున్నా తల్లికి వందనం లేదని వాపోయారు. ఉచిత బస్సు ఊస ఎత్తలేదు. రైతుల సంక్షేమాన్ని పట్టించుకునేవారే లేదని ధ్వజమెత్తారు. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని పాలనలోకి వచ్చి ప్రజలపై భారం మోపారన్నారు. అపార అనుభవం ఉంది. సంపద సృష్టిస్తానని ఎన్నికల ముందు విస్తృత ప్రచారం నిర్వహించి అధికారంలోకి వచ్చాక ఆర్థిక పరిస్థితి చూస్తే భయమేస్తోందని అనడం ఎంతవరకు సమంజసం అంటూ సూటిగా నిలదీశారు. అబద్ధాన్ని గెలిపించి ప్రజలు నిజంగానే ఓడిపోయారని మంత్రి వేణుగోపాలకృష్ణ విచారం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి అప్పులు చేస్తున్నారు, రాష్ట్రాన్ని దివాళా తీస్తున్నారని విమర్శించిన వారు ఇప్పుడు అప్పులు చేయడం ఏమిటని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి అప్పులు సంక్షేమ పథకాల రూపంలో తిరిగి ప్రజల దగ్గరికే వెళ్లాయని, ఇప్పుడు కూటమి ప్రభుత్వ అప్పులు ప్రజలకు వెళ్లడం లేదని విశ్లేషించారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద విమర్శలే తప్ప పాలన మీద దృష్టి పెట్టలేదు అని అనడానికి ఇది ఒక ఉదాహరణ. మీరు మోసం చేశారు ప్రజల్ని. నా అనుభవంతో సంపదను సృష్టిస్తాను, సంక్షేమం మరింత పెంచుతాను. నాడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనేటువంటి కార్యక్రమాన్ని చేపడితే తల్లికి వందనం అన్నారు. ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి నీకు 15 అనేటువంటి ప్రచారాలు చేయించారు. ఈరోజు ఎందుకు గుర్తు రావడం లేదు? విద్యా సంవత్సరం అయిపోతా ఉంది. వచ్చే విద్యా సంవత్సరంలో అమలు చేయడానికి కేబినెట్లో చర్చ చేయడం అంటే ఇది నిజంగా ప్రజల్ని మోసగించడమే అనేటువంటి విషయాన్ని ఈ నెల 5న విజయవాడలో హైందవ శంఖారావం విజయవంతం చేయాలని విహెచ్పి నేత శ్యాంప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ అజమాయిషీ నుంచి తప్పించి దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలనే ప్రధాన డిమాండ్తో ఈ నెల 5వ తేదీన విజయవాడ గన్నవరం ఎయిర్పోర్టు దగ్గర కేసరపల్లి లైలా గ్రీన్ మెడోస్లో నిర్వహించే హైందవ శంఖారావ సభను జయప్రదం చేయాలని విశ్వ హిందూ పరిషత్ ఆంధ్ర ప్రాంత ఉపాధ్యక్షుడు, లీగల్ సెల్ సభ్యులు శ్యాంప్రసాద్ ముఖర్జీ కోరారు. జాంపేటలోని విహెచ్పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామం నుంచి కనీసం 5గురు ఈ సభకు రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 1956లో వచ్చినటువంటి దేవాదాయ చట్టానికి 1961, 1987లో మార్పులు చేసినప్పటికీ ఎటువంటి న్యాయం జరగడం లేదన్నారు. ప్రభుత్వ అజమాయిషీ లేకుండా హిందువులే నిర్వహించుకునేలా చట్టబద్ధతమైన నిర్ణయం చేయాలని ఆయన కోరారు. స్వయం ప్రతిపత్తి గల ఉత్తమ ధార్మిక వ్యవస్థను దేవాలయాలకు అప్పగించి హిందువులే నిర్వహించుకునేలా చేయాలని కోరుతూ జాతీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టామని, ఇందులో భాగంగా హైందవ శంఖారావ బహిరంగ సభను విజయవాడలో నిర్వహిస్తున్నామని శ్యాంప్రసాద్ ముఖర్జీ తెలిపారు. భూపాలపట్నం ఆత్మానందస్వామి, బీహెచ్పీ విభాగ్ సత్యనారాయణ, నగర అధ్యక్షుడు వై సూర్య సత్యనారాయణ, నగర కార్యదర్శి జయశంకర్, వెంకట్, యానా పేసు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సుమారుగా
5-6 లక్షల మంది పైన హిందూ భక్తులంతా కూడా సమీకరించబడి ఇక్కడ ఈ శంఖారామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ దేవాలయాల్ని ప్రభుత్వ కబ్జా నుంచి విముక్తి చేసి చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఒక చట్టం ఏర్పాటు చేసుకుని మన దేవాలయాల్ని మనమే పాలించుకోవాలి అనే లక్ష్యంతో హిందూ శంఖారామం ఏర్పాటు చేయబడింది. రాజమండ్రి 45-46వ డివిజన్లో నగరపాలక సంస్థ సుమారు 13 లక్షలతో ఏర్పాటు చేసిన జనరేటర్లను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. తమ ప్రతి అడుగు నగరాన్ని అభివృద్ధి చేసేందుకు వేస్తున్నామని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. 45వ డివిజన్ గాదిరెడ్డి నగర్, 46వ డివిజన్ చిన్నమోటారు వీధిలో నీటిని తోడేందుకు నగరపాలక సంస్థ 13 లక్షలతో ఏర్పాటు చేసిన జనరేటర్లను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 45-46 డివిజన్లో లోతట్టు ప్రాంతాలైన గాదిరెడ్డి నగర్, చిన్నమోటారు వీధి ప్రాంతాల్లో స్థానిక ప్రజలకు ఇబ్బంది లేకుండా వర్షపు నీరు, డ్రైనేజీల నీరును తోడేందుకు ఈ జనరేటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. అలాగే చిన్నమోటారు వీధిలో ప్రస్తుతం 5 HP మోటారు స్థానంలో 10 HP మోటారు ఏర్పాటు చేయించాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. స్థానికంగా ఉన్న అన్ని సమస్యలను తాము పరిష్కరిస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లుగా తెలిపారు. రానున్న పుష్కరాలకు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దామని, పుష్కరాల ముందు, పుష్కరాల తర్వాత అనేటువంటి విధంగా తమ కార్యాచరణ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కొయ్యల రమణ, తాడి మరియా, అగుర్ ధన్దాస్, తురకల నిర్మల, పీడీపీ ప్రకాష్, కేబుల్ మురళి, సందక లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడి నుంచి ఎప్పుడు వర్షం పడినా ఈ ప్రాంతం నీట ములుగుతుందనే సమస్య లేకుండా జనరేటర్ మీద కూడా రన్ చేసుకొని వాటర్ని ఎప్పటికప్పుడు తోడేయడం వల్ల వీళ్ళకి ఒక విముక్తి. అది జనరేటర్ వల్ల జరిగింది తాత్కాలిక విముక్తి. కానీ శాశ్వత విముక్తి ఏంటంటే ఇక్కడ రోడ్స్ అన్ని హైట్ పెంచాలి. ఇప్పుడే డిఈ గారితో కూడా చర్చించాం. ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తా ఉన్నాం. మొన్న 45వ వార్డులో ఇందిరానగర్లో కొన్ని పనులన్నీ కూడా పూర్తి చేసాం. ఇప్పుడు గాదిరెడ్డి నగర్లో ఇది ఒకటి చెయ్యాలి. ఇంకా 37 లక్షలతోటి ఒక పని ఉంది. 12 లక్షలతోటి ఇంకొక పని కూడా ప్రతిపాదించాం. ఎస్టిమేట్స్ రెడీ అయినాయి. అతి దగ్గరలో ఒక్కొక్కటిగా చేసి గత 5 సంవత్సరాలు ఏ పనులు చేయకపోక లేనిపోని షరతులు పెట్టి ఇస్తున్న సంక్షేమానికి తూట్లు పెట్టి అన్నీ కూడా ప్రజలకి అన్ని విధాలుగా ఇబ్బందులు కలిగించారు. ఇప్పుడు ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ ప్రజలకి అటు పక్కన అభివృద్ధి, ఇంకో పక్కన సంక్షేమం ఇచ్చే బాధ్యత మేము. విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో గల వైఎస్ఆర్సీపీ సిటీ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి పూలే గొప్ప మహిళామూర్తి, భారతదేశ తొలి గురువు. ఆమె ప్రపంచానికే ఆదర్శమూర్తి అని ఉభయ రాష్ట్రాల బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు అన్నారు. విఎల్పురం మార్గాని ఎస్టేట్ ప్రాంగణంలో గల వైఎస్ఆర్సీపీ సిటీ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నాగేశ్వరరావు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే తన భార్యకు విద్య నేర్పించారు. సావిత్రిబాయి పూలే ద్వారా తోటి మహిళలకు విద్యను అందించే ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి పూలేను కీర్తించారు. సమాజంలో సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకుని ఎందరో మహిళలు విద్యారంగంలో ప్రతిభావంతులైన ఉన్నత స్థానానికి చేరుకున్నారని కీర్తించారు. ఈ కార్యక్రమంలో మధ్య అప్పారావు, సంకేశ భవానీప్రియ, అనంతలక్ష్మి, గణేష్, కట్టా వెంకటేష్, అనుయాదవ్, కృష్ణవేణి, సత్యకుమారి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా సావిత్రిబాయి పూలేకు నివాళులర్పించారు. ప్రతి పేదవాడు కూడా ఇంగ్లీష్ చదువులు చదవాలి అని చెప్పి ఇంగ్లీష్ మీడియం పెడితే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రద్దు చేసి సంపన్నులకు మాత్రమే ఇంగ్లీష్ విద్య ఉండాలి, ఈ బడుగు బలహీన వర్గాలకి, పేద పిల్లలకి ఇంగ్లీష్ విద్య ఉండకూడదని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని యొక్క ఆదర్శాన్ని కాదని మళ్ళీ తెలుగు మీడియంలోకి తీసుకెళ్ళడం చాలా శోచనీయం. ఓషన్ క్వీన్ గోలి శ్యామలకు కాకినాడలో అపూర్వ రీతిలో స్వాగతం పలికారు. సముద్రంలో ఎన్నో సాహసయాత్రలు చేసిన ఓషన్ క్వీన్ గోలి శ్యామల విశాఖ నుండి కాకినాడ వరకు 150 కిలోమీటర్లు సముద్రంలో స్విమ్మింగ్ ఎక్స్పెడిషన్ చేశారు. ఈ నెల 29వ తేదీన ప్రారంభమైన సాహసయాత్ర 6 రోజుల పాటు సాగింది. 5 పదుల వయసులో స్విమ్మింగ్ మీద ఉన్న మక్కువతో ఆమె సముద్రంలో స్విమ్మింగ్ చేశారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుంటారని తెలియజేసేందుకు ఈ సాహసయాత్రను చేపట్టారు. కాకినాడకు చేరుకున్న శ్యామలకు కాకినాడ సీపోర్ట్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.
శ్యామలకు స్వాగతం పలికేందుకు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చంద్రాజప్ప, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన, సీపోర్ట్స్ సీఈఓ మెర్ల మురళీధర్, కాకినాడ జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీలు పెద్దిరెడ్డి సతీష్ రాజు, లీగల్ అడ్వైజర్ మంగా, వెంకట శివరామకృష్ణులు విచ్చేశారు. ఆమెకు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గోలి శ్యామల మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగం ప్రకారం విభిన్న ప్రతిభావంతులకు సమాజంలో వారి అవసరాలకు తగిన విధంగా మరింత మెరుగ్గా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. జియాన్ బ్లైండ్ పాఠశాలలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ తోట సుబ్బారావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పాల్గొన్నారు. 60 మంది విభిన్న ప్రతిభావంతుల విద్యార్థులకు దుప్పట్లు, తలదిండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి గంధం సునీత మాట్లాడుతూ, రాజ్యాంగం ప్రకారం విభిన్న ప్రతిభావంతులకు సమాజంలో వారి అవసరాలకు తగిన విధంగా మౌలిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. అందులో భాగంగానే జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఉమ్మడి జిల్లాలోని కాకినాడ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లా, అల్లూరు సీతారాముల జిల్లాల పరిధిలో విభిన్న ప్రతిభావంతులు ఉండే పాఠశాలలను, సంస్థలను డిఎల్ఎస్ఏ సెక్రటరీ, సంబంధిత ఇతర జ్యుడిషియల్ అధికారులతో సందర్శించి వారికి అవసరమయ్యే సర్జికల్ పరికరాలు, ఇతర ఎక్విప్మెంట్ సంబంధించి నివేదికను హైకోర్టు వారికి అందజేయడం జరిగిందన్నారు. అందులో భాగంగానే నేడు దాతల సహకారంతో గతంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రియదర్శిని ఆశ్రమాన్ని సందర్శించి దుప్పట్లు, తలదిండ్లు విభిన్న ప్రతిభావంతుల విద్యార్థులకు అందజేశామన్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వారు అవసరమైనటువంటి కళ్లజోళ్లను అందిస్తామని ముందుకు రావడం జరిగిందని తెలిపారు. చిన్న చిన్న ఆపరేషన్లకు సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రిలోనే నిర్వహిస్తారని తెలిపారు. సామాజిక బాధ్యతతో రోటరీ క్లబ్ విభిన్న ప్రతిభావంతుల విద్యార్థులకు అవసరమైనటువంటి అవసరాల మేరకు బ్లాంకెట్స్, పిల్లోస్, మ్యాట్స్ను అందజేశారని వారికి ధన్యవాదాలు తెలియజేసినట్లుగా తెలిపారు. సమాజంలో మా వంతు సేవను చేసేందుకు హైకోర్టు ఈ అవకాశాన్ని కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. సమాజంలో భాగమైన విభిన్న ప్రతిభావంతుల అవసరాలు తీర్చేందుకు దాతలు పెద్ద మనసుతో ముందుకు వచ్చి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా భవిష్యత్తులో విద్యార్థులకు మంచి జీవితం లభిస్తుందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం హైకోర్టు చీఫ్ జస్టిస్ సూచనల మేరకు శారీరక సామర్థ్య లోపంతో ఉన్నటువంటి చెవిటి, మూగ, ఇతర అంగవైకల్యంతో బాధపడే పిల్లలకి బోధన చేస్తున్న పాఠశాలలను, సంస్థలను పర్యవేక్షించడం జరిగిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. ప్రత్యేక అవసరాల పిల్లలను గుర్తించి వారికి పరీక్షలు చేయించడం, ఆ మేరకు అవసరమైనటువంటి శస్త్రచికిత్సలు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఇదే క్రమంలో గత వారం ప్రియదర్శిని సంస్థను సందర్శించి వైద్య పరీక్షలు చేయించినట్లు ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించే క్రమంలో చర్యలు తీసుకోవడం జరుగుతున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె ప్రకాష్ బాబు, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ తోట సుబ్బారావు, హెడ్ మాస్టర్ జాన్ మోజెస్, సామాజిక వక్త, యోగా గురు గాలి సర్వేశ్వరరావు, ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ పడాల్ శ్రీనివాస్, ప్రముఖ పారిశ్రామికవేత్త వంగల వెంకటప్పారావు, ఈ స్కూల్స్ ఎండి దొమ్మేటి పద్మకుమారి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళని పంపించి మేము వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, స్టడీ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి చూసుకుంటాము అని చెప్పి స్కూల్ కరెస్పాండెంట్ స్కూల్ వాళ్ళకి చెప్పినాము.
వాళ్ళు ఎప్పుడు అవసరం పడితే వాళ్ళు మా దగ్గరకు వచ్చి చిన్న లెటర్ లాంటిది ఇస్తే కనుక మేము డెఫినెట్గా అది అటెండ్ అయ్యి వీళ్ళందరికీ కూడా, ఎందుకంటే ఈ పిల్లలందరూ మన సొసైటీలో భాగం కాబట్టి చూసుకోవాల్సిన బాధ్యత మనకి కాన్స్టిట్యూషన్ ప్రకారం మనకు ఉంది కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుని హైకోర్టు వారి డైరెక్షన్స్తో ఈ కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి స్వతంత్ర జనతా పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం తూర్పుగోదావరి జిల్లా నూతన అధ్యక్షుడిగా వంశీ నియమితులయ్యారు. స్వతంత్ర జనతా పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ఏర్పాటు చేశామని, విద్యార్థులకు రాజ్యాంగబద్ధమైన హక్కుల సాధనకై ఈ విద్యార్థి సంఘం పనిచేస్తుందని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బర్రె ఆనంద్ కుమార్ పేర్కొనడం జరిగింది. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా నూతన అధ్యక్షుడిగా నియమితులైన గూదే వంశీకి నియామక పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఆర్టికల్ 21A, 45, 46 అమలుకు విద్యార్థి సంఘం పనిచేస్తుందని పేర్కొన్నారు. స్వతంత్ర జనతా పార్టీ అనుబంధ విద్యార్థి సంఘంగా స్వతంత్ర స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏర్పాటు చేయబోతున్నామని, అందులో భాగంగా చదువుల తల్లి సావిత్రిబాయి పులే జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రకటన విడుదల చేస్తున్నామని తెలిపారు. మహోన్నత భారత రాజ్యాంగ ఆర్టికల్ 46కి అనుగుణంగా కల్పించవలసిన హాస్టల్స్, స్కాలర్షిప్స్, విద్యా వసతులను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తోందన్నారు. గూదే వంశీ మాట్లాడుతూ విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా పరిష్కారానికి పాటుపడతామన్నారు. ఈ సమావేశంలో జి అమర్, విజయ్ కుమార్, కొత్తపల్లి మహేష్, బందిల దుర్గాప్రసాద్, బి వంశీ, వి సాయి కిరణ్, పి జనార్దన్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ధర్నాలు చేద్దాం, రాస్తారోకోలు చేద్దాం, పోరాటాలు దిగుదాం అన్న కాన్సెప్టే కాకుండా అసలు రాజ్యాంగబద్ధంగా మనకున్న హక్కులేంటి, చట్టాలేంటి, అవకాశాలేంటి, ఇవన్నీ కూడా తెలియజేయడానికి ఈ స్వతంత్ర స్టూడెంట్స్ ఫెడరేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ చాలా క్లియర్గా పనిచేస్తుంది, ఒక స్పష్టమైన అవగాహనతోనే పనిచేస్తుంది చెప్పి తెలియజేస్తున్నాం. షణ్ముఖపీఠం పీఠాధిపతి శ్రీ స్కందస్వామి ఈ నెల 5వ తేదీన విజయవాడ హైందవ శంకరవానికి బయలుదేరి వెడుతున్నారు. షణ్ముఖపీఠం పీఠాధిపతి స్కందస్వామి బుద్ధ వెంకన్నల ఆధ్వర్యంలో 5వ తారీఖున విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ వారు నిర్వహిస్తున్న హైందవ శంకరావ సభకు మద్దతుగా రాయుడుపాకల వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అక్కడి నుండి బైక్ ర్యాలీ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో స్కందస్వామి మాట్లాడుతూ సనాతన ధర్మం పట్ల బాధ్యత కలిగి ప్రతి ఒక్కరూ తమ మద్దతును తెలియజేస్తుందిగా కోరారు. జొన్నలగడ్డ సత్య శ్రీనివాస్, బుద్ధ అమిరాజు, అల్లాడు చంచారావు, అల్లాడు గణేష్, ఏబీవీపీ చీర్ల సీతారామనాయుడు, ఎస్ఎస్ఎఫ్ మండల కన్వీనర్లు పొలాల చెరువు గోపాలరెడ్డి, రాయుడుపాకల్ గ్రామాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా వ్యవస్థ మేము చేసుకుంటాం. అలాగే మా దేవాలయాల్లో ఎవరైతే అన్ని మతస్థులు ఉన్నారో వారిని అందరినీ తొలగించాలని, మా దేవాలయాల నిర్వహణ మాకు అప్పచెప్పాలని ఈ కార్యక్రమం విశ్వ హిందూ పరిషత్ వారు తీసుకున్నారు. అందుకని హిందూ బంధువులందరూ కూడా మద్దతు తెలియజేస్తూ జనవరి 5 జరిగేటువంటి హిందూ మహాసభ హైందవ శంకరావాన్ని పూరిస్తూ ప్రతి ఒక్కరూ మద్దతు తెలియజేయాలని. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రాజమండ్రి నల్లమన్ సందు శ్రీ ఐశ్వర్య లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సాంప్రదాయ పద్ధతిలో పూజలు చేస్తున్నారు. స్థానిక నల్లమన్ సందులో వేంచేసి ఉన్న ఐశ్వర్యలక్ష్మి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాసం ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. తిరుప్పావైలో భాగంగా కుత్తు వేళక్కరై కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాన ఆచార్యులు పంచాంగం వెంకటరంగాచార్యులు, ఆలయ ప్రెసిడెంట్ దేవిశెట్టి లక్ష్మీధనార్దన ప్రసాద్, సెక్రటరీ గుర్రన్ శ్రీనివాస్ పర్యవేక్షణలో స్వామివారికి అర్చనలు చేస్తున్నారు. రాజమండ్రి అశోక్ నగర్ రెల్లి వీధిలో శ్రీ వడ్డి పోలమాంబ కుంచమాంబ అమ్మవార్ల 108వ రెల్లికుల జాతర మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. స్థానిక అశోక్ నగర్ రెల్లి వీధిలో వేంచేస్తున్న వడ్డి పోలమాంబ కుంచమాంబ అమ్మవార్ల ఆలయం వద్ద 108వ రెల్లికుల జాతర మహోత్సవంలో భాగంగా దుర్గాలమ్మ పూజలు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో తీన్మారు డప్పుల వాయిద్యాలతో అమ్మవార్ల ఆలయం వద్ద వీధులన్నీ మారిమోగిపోయాయి. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవార్లను భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ జాతర కమిటీ ప్రెసిడెంట్ అల్లం పోలయ్య, సెక్రటరీ బివివి రమణ, జాతర కమిటీ సభ్యులు తమ సేవలు అందించారు.
రాజమండ్రి ప్రకాష్ నగర్ లేడీస్ క్లబ్లో నూతన వేడుకలు జరిగాయి. స్థానిక ప్రకాష్ నగర్ లేడీస్ క్లబ్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్లో భాగంగా గేమ్స్, హౌసీ, ఆటలు పాటలతో ఎంతో సందడి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో పి లక్ష్మీ శ్రీనివాస్, కె రుక్మిణి, జి సర్వలక్ష్మి, లేడీస్ క్లబ్ సభ్యులు, సెక్రటరీ హోతా అనుపమ, వందనా తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి గణేష్ చౌక్ బీసీ సంక్షేమ వసతి గృహంలో సావిత్రిబాయి పూలే 194వ జయంతి ఘనంగా జరిగింది. ఉపాధ్యాయునిగా గుర్తింపు పొందిన సావిత్రిబాయి పూలే ఆ రోజుల్లోనే మహిళలు చదువుకునేందుకు కృషి చేశారని బీసీ సంక్షేమ సంఘం సిటీ రూరల్ అధ్యక్షులు బిల్డర్ చిన్న కొనియాడారు. సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా శుక్రవారం గణేష్ చౌక్ వద్ద ఉన్న బీసీ సంక్షేమ వసతి గృహంలో బిల్డర్ చిన్న ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పాక్టర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్ గేడి అన్నపూర్ణారాజు, బోరా కనకలింగేశ్వరరావు, మాగంటి అరుణ్ కుమార్, పడాల శ్రేణు, రుక్కు, సానబాని మునేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జ్యోతి పూలే గారు, సావిత్రి పూలే గారు ఈ రోజు విద్య వచ్చిందంటే ఆవిడ వల్లే. ఎందుకంటే ఆవిడ తొలిత విద్య ఆవిడ ఉపాధ్యాయులుగా ఆవిడ మరి చేసి మరి 9 మంది పిల్లలతోటి స్టార్ట్ చేసి అది ఈరోజు మరి ప్రపంచం అంతా కూడా మరి ఈరోజు విద్య అనేది బోధిస్తుందంటే మరి సావిత్రి పూలే గారు మరి ఆవిడకి జయంతి సందర్భంగా ఆవిడకి సావిత్రి గారు ఇటువంటి వారే అందరూ కూడా భారత మాత అండి. అలాగే సరోజినీ నాయుడు గారు ఒక భారత మాత. ఇలాగా వీళ్ళందరూ నిలబడి దేశాన్ని నిలబడి మన దేశానికి అమ్మలాగా నిలబడి మనందరినీ ఈ రోజున ముందుకు తీసుకెళ్తున్నారు. రాజమండ్రి స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. మరి విద్యార్థులు అలాగే స్వర్ణాంధ్ర లబ్ధిదారులు కూడా ఇక్కడ విచ్చేస్తున్నారు. అందరికీ ఈ సంవత్సరం ఈ ప్రపంచంలో ఉన్న పౌరులందరూ కూడా సుఖ సంతోషాలతో మరి ఆరోగ్యంతో ఆర్థికంగా ఎలాంటి సమస్యలైనా అధిగమించే మానసిక స్థైర్యం ఆ భగవంతుడు అందరికీ ప్రసాదించాలని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం తరఫున ప్రత్యేకంగా నేను భగవంతుడిని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. రాజమండ్రి రైల్వే స్టేషన్ ఎదురుగా బీఆర్కే రాయల్ సిటీ గ్రేటర్ కమ్యూనిటీలో నూతన సంవత్సర వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. బీఆర్కే రాయల్ సొసైటీలో గ్రేటర్ కమ్యూనిటీ రాజమండ్రి రైల్వే స్టేషన్ ఎదురుగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. మేనేజ్మెంట్ టీం మెంబర్స్ కిరణ్, ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రాజమండ్రి మహానగరంలోని గౌరవ సంస్థల నుండి అతిరథ మహారాజుల ముఖ్య అతిథులుగా విచ్చేశారు. స్పోర్ట్స్లో గెలిచిన వారికి బహుమతులు అందించారు. ఇంటర్నేషనల్గా పేరు ప్రఖ్యాతులు పొందిన నంది అవార్డు గ్రహీత, సూపర్ న్యాచురల్ పవర్ ఉన్న మెజిషియన్ సతీష్ చేసిన విన్యాసాలు అందరినీ ఆకర్షించాయి. మహిళలు, పిల్లలు నృత్యాలతో అందరినీ ఆకట్టుకున్నారు. Thank you.
ఐటమ్ గోల్డ్ అండ్ డైమండ్ రెండు ఉన్నాయి. మీకు కావాల్సిన బ్యాంగిల్స్ కాడ నుంచి నెక్లెసెస్, నోస్ పిన్ అన్ని ప్రతి రింగ్ ఎవ్రీ ఐటమ్ ఉంటుంది. 2024 వైల్డ్ ఫైర్. హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ ఇయర్ ఇంకొంచెం ఎనర్జీతో జోష్తో ఫుల్ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎప్పుడు న్యూ ఇయర్ ఇలాగే ఎంతో బాగా చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మేము ట్రెడిషనల్గా చేసుకుంటామండి, మామూలుగా పార్టీగా చేసుకుంటాము, అన్ని రకాలుగా చేసుకుంటాము. ఇక్కడ వినాయక చవితి లాంటివి గ్రాండ్గా చేసుకుంటాము, ఇలాంటి ఫంక్షన్స్ కూడా చాలా గ్రాండ్గా చేసుకుంటామండి. ఇయర్ బై ఇయర్ ఇంకా అలా పెంచుకుంటూ వెళ్తాం, ఇంకా గ్రాండ్గా చేస్తాం. మా ఈ అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళందరినీ కూడా ఎంటర్టైన్ చేసే ఉద్దేశంతో మేము ఈ లాస్ట్ 1 మంత్గా చాలా పకడ్బందీ ప్లానింగ్తో మా ఈసీ టీం సహకారంతో ప్రసాద్ గారు, కిరణ్ గారు అండ్ సుధీర్ ఇంకా మన మిగతా ఈసీ టీం మెంబర్స్ అందరి సహకారంతో ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసింది రాక్ ఈవెంట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ భగవాన్ పెరుమాళ్ళ. మరి చాలా ఎక్సలెంట్గా అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ఈటీవీ లైవ్ ఇంకా మన సిసి ఛానల్ వారు కూడా కవర్ చేసి మాకు ఎంతో మంచి పబ్లిసిటీ ఇచ్చారు. అలాగే మన కిరణ్ గారి మాటల్లో సక్సెస్ అయ్యాము అనే కారణం అంటే మెయిన్ వన్ థింగ్ ఏంటంటే అందరూ ఇచ్చిన సపోర్ట్, కొంత స్పాన్సర్స్ నుంచి వచ్చిన సపోర్ట్ వాళ్ళ అభినందనీయం. అలాగే ఇంకా లాస్ట్ ఇయర్ దానికంటే ఎక్కువ చేయాలని వచ్చాం, దానికి సహకరించి వచ్చినందుకు వాళ్ళకి థ్యాంక్స్. అండ్ ఆల్సో ఈ ఈవెంట్ అంతకు మించి అనే కాన్సెప్ట్తో దిగాం, అంతకు మించే రీచ్ అయ్యామని అనుకుంటున్నాం. సో అందరికీ రాజమండ్రి గీతాభవన్లో ధనుర్మాస పూజలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. స్థానిక గీతాభవన్లో ధనుర్మాస మహోత్సవ తిరుప్పావై పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. గీతాభవనం ఆలయ ఆచార్యులు కృష్ణమాచార్య స్వామి, రంగాచార్య స్వామి, సీతారామస్వామి తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలను మనం ఓసారి వీక్షిద్దాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభమయ్యే వేడుకలను తిలకించేందుకు మెగా అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి 4 లైన్ల జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న డాక్టర్ వెలుగుబంటి వెంకటాచలం లేఅవుట్ గ్రౌండ్లో ఈ వేడుకలు జరుగుతాయి. ఇప్పటికే హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఈవెంట్ నిర్వాహకులు వేదికను సిద్ధం చేస్తున్నారు. అలాగే బాలికలకు సంబంధించి పెద్ద ఎత్తున సామాగ్రి లారీలో దిగుమతి చేశారు. సభా వేదిక వద్ద ట్రాఫిక్ విధి విధానాలను పరిశీలించడానికి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్, ఏఎస్పీ మురళీకృష్ణలు సభాస్థలికి విచ్చేశారు. ఇదే గ్రౌండ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహానాడు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల బహిరంగ సభలకు ఏ విధంగా అయితే రూట్ మ్యాప్ ఇచ్చారో ఆ అంశాలను ఆరా తీస్తున్నారు. వాటి ఆధారంగా ట్రాఫిక్ మళ్లింపుకు చర్యలు చేపడుతున్నారు. సుమారు 1,00,000 మంది ఈ వేడుకలు తిలకించేందుకు తగిన ఎంట్రీ పాసులను నిర్వాహకులు జారీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఈవెంట్ పాసుల కోసం ముమ్మరంగా పైరువీలు చేస్తున్నారు. పూర్తి గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి పెద్ద వేడుకలు జరగడం ఇదే ప్రథమం. అందుకనే ఈ వేడుకలు విచ్చేయడానికి అందరూ తహతలాడుతున్నారు. హీరో రామ్ చరణ్, దర్శకులు శంకర్తో పాటు మొత్తం సినిమా యూనిట్ వేడుకల్లో పాల్గొంటుంది. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర మెగా కుటుంబ సభ్యులు విచ్చేస్తున్నారు.
ఈ ఈవెంట్ విజయవంతం అవడానికి ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారు. ఆల్ ఇండియా చిరంజీవి అభిమాన సంఘ అధ్యక్షులు రమణం స్వామినాయుడు సభా ప్రాంతానికి విచ్చేసి ఏర్పాట్లు స్వయంగా పరిశీలిస్తున్నారు. ఈ వేడుకలు విజయవంతంగా జరగడానికి స్థానికంగా ఉండే రాష్ట్ర చిరంజీవి అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏడిద బాబీ, బురిలంక చురి సేవా సమితి అధ్యక్షులు గడ్డెన్ శివ, ఆకుల భాస్కర్రావు తదితర నాయకులతో కలిసి చర్చించారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. భారత స్కౌట్ గైడ్ ఉభయ గోదావరి జిల్లాల మాజీ కమిషనర్ విశ్రాంత ఉపాధ్యాయులు కొర్లం జగన్నాథరావు స్వర్గస్థులయ్యారు. రాజమండ్రి కోట్లింగాల కైలాస భూమిలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన స్వర్గస్థులైనందుకు భారత స్కౌట్ గైడ్ మాజీ అధ్యక్ష కార్యదర్శులు అప్పయ్య శాస్త్రి, ముంగండి సూర్యనారాయణ, పలువురు ఉపాధ్యాయులు సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి అడుగు అభివృద్ధి వైపు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 45, 46 డివిజన్లో నూతన జనరేటర్లు ప్రారంభం. దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలి. విహెచ్పి నేత శ్యాంప్రసాద్ ముఖర్జీ డిమాండ్. ఈ నెల 5న విజయవాడలో హైందవ శంఖారావం విజయవంతం చేయాలని పిలుపు. కూటమి పాలకులు 6 నెలల్లో 1,19,000 కోట్లు అప్పులు చేశారు. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. సమాజంలో అన్ని వర్గాలకు నిరాశ మిగిల్చారని ఆవేదన. మహిళలు అన్ని రంగాల్లో ముందుంటారు. వాషన్ క్వీన్ గోలి శ్యామల ఘన స్వాగతం పలికిన కాకినాడ వాసులు. వేమగిరిలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఏర్పాట్లు. కదిలి వస్తున్న సినీ తారలు, ఆనందోత్సాహాలతో మెగా అభిమానులు.